ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. వినాయక చవితి ఉత్సవాలను నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్లో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మహాగణపతికి అన్ని రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణ ఎంతో ఆకట్టుకున్నది. సందర్భంగా మహాగణపతి ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి సరస్వతి నగర్లో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరము వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట, ప్రత్యేక పూజలు, రెండవ రోజు మట్టి ఉత్సవము, ప్రత్యేక పూజలు, మూడవ రోజు అన్ని రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు, అనంతరం అన్నదానము ఘనంగా నిర్వహించామన్నారు. ఈరోజు సాయంత్రము డీజే మేళతాళాలతో నగరం ఉత్సవము, అనంతరం నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నిమజ్జనం సందర్భంగా సరస్వతి నగర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్యం శ్రీకాంత్, మధుస్వామి, బ్రహ్మదేవి, దామోదర్, సాయి, వాసు, మణికంఠ, ప్రభు, ప్రవీణ్, చిన్న ప్రభు, హరి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. మన సరస్వతి నగర్లో త్రయాహ్నిక దీక్షా పర్యంతంగా 2వ సంవత్సరం ఈ వినాయక ఉత్సవాలు జరుపుతున్నవారు శ్రీ మహాగణాధిపతి దేవత ఉత్సవ కమిటీ వాళ్ళు ఈరోజు 3వ రోజు సందర్భంగా అన్నదాన మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా విరివిగా అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత సాయంత్రంగా ఊరేగింపు మహోత్సవం ఉంటుంది. కాబట్టి ఈరోజు అన్నదానం యొక్క దాత అన్నప్రసాదాన్ని ఇచ్చినటువంటి వారు మన్యం శ్రీకాంత్ గారు, కంపెనీ ఫ్రాక్షన్ లిఫ్ట్స్ కంపెనీ యజమాని అయిన సారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శ్రీ మహాగణాధిపతి యొక్క అనుగ్రహము, వాళ్ళు ఆర్థిక పరంగా అన్ని విధాల రాజద్వారంగా రాజముఖంగా బాగా దిగ్విజయంగా ఉండాలని చెప్పి, ఆ మహాగణాధిపతి యొక్క అనుగ్రహం కొలగాలని చెప్పి కోరుకున్నటువంటి వారు శ్రీ మహాగణాధిపతి దేవత ఉత్సవ కమిటీ సరస్వతి నగర్ యూత్. శుభం. మా సరస్వతి నగర్ శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ తరఫున 3 రోజులు వినాయక చవితి చేస్తున్నాము. దాని మొదటి రోజు దేవుడికి పూజా కార్యక్రమం చేసాము. 3 రోజులు నిత్య అన్నదానం చేసాము. 1వ రోజు సాయంత్రం కుంకుమ పూజ చేసాము. 2వ రోజు మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ఉట్టి మహోత్సవం జరిపాము. 3వ రోజు అన్నదానం కార్యక్రమం జరిగింది. సాయంత్రం బాణసంచాలతో మేళాలతో స్వామిని ఊరేగింపు కొనసాగిస్తాం. ఇట్లా మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం నడపాలని దేవుడు మాకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్లా మాకు ఎల్లప్పుడూ మధుస్వామి తోడు ఉండాలని కోరుకుంటున్నాం.